ఆర్భాటానికి, ప్రచార డ్రామాలకి, వాస్తవానికి ఉన్న తేడా వెరీ సింపుల్. మొక్తజా కొమైనీ ఈ రోజు వరకు బయట కనబడ్డాడా? ఇరాన్ అధ్యక్షుడు కొమైనీ ప్రాణాలు కోల్పోయిన మాట వాస్తవం కదా! అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లోనే కదా! ఒప్పుకుంది కదా ఇరాన్ చచ్చినట్టు. ఆ తర్వాత వాళ్ళ సుప్రీంలో ఉన్నటువంటి ఎవడొస్తే వాళ్ళందరూ పోతానే ఉన్నారు కదా! ఐఆర్‌జీసీకి సంబంధించిన చీఫ్‌లు ఇప్పటిదాకా ఈ 20 రోజుల్లో ముగ్గురు పోయారు కదా! అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి సుప్రీం తర్వాత ఉన్నటువంటి లరిజానీ దగ్గర నుంచి సులేమానా దాకా అందరూ పోయారు కదా! అలాగే వివిధ ప్రదేశాల్లో ఉన్నటువంటి లీడర్లు పోతున్నారా? హిజ్బుల్లా వాళ్ళని లేపేస్తుంది. కానీ అదేదో ఇరానే గెలుస్తున్నట్టు, అమెరికా, ఇజ్రాయెల్ ఓడిపోతున్నట్టు ప్రచారం చేసుకోవడం ఇక్కడ వింత. ఆ ప్రచారాన్ని ఇక్కడ టముకులు కొట్టేస్తుంటాం వింత. వాళ్ళు వేల కొద్దీ మిస్సైళ్ళు వేస్తే ప్రతి ఒక్కటి లక్ష్యాన్ని ఛేదిస్తోంది. వీళ్ళు వేల కొద్దీ మిస్సైళ్ళు వేస్తే ఇరాన్ వాళ్ళు ఒకటో రెండో లక్ష్యాన్ని చేరితే ఇదేదో గెలిచినట్టు బిల్డప్ చేస్తున్నారు. విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ముక్తజా కొమైనీ మెయిన్ కొమైనీ తర్వాత వారసుడిగా ఎన్నికయ్యాడు. ఇంతవరకు జనం ముందు అపీరెన్స్ లేదు. రష్యాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, చనిపోయాడన్న ప్రచారం ఉంది, బయటికి కూడా చెప్పలేదు. తీవ్ర అనారోగ్యం పాలై ఆసుపత్రిలో ఉన్నాడు, రష్యా సంరక్షణలో ఉంటున్నాడు అని చెప్తున్నారు. దానికి కౌంటర్గా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి చచ్చిపోయాడు, అదిగో 5 ఏళ్ళు కాదు 6 ఏళ్ళు కనబడ్డాయి, ఇట్లాంటి బిల్డప్లు ప్రచారం చేసి ఆయన బయటకు వచ్చి ఓపెన్గా కనిపించాడు. చివరికి అమెరికా రాయబారితో కూర్చుని కూడా మాట్లాడి చూపించాడు. అయినా సరే అనుమానం రేకెత్తిస్తారు. ఇక్కడ ముక్తజా కొమైనీ ఎక్కడ ఉన్నదో మాత్రం, ఎక్కడ ఉన్నాడో మాత్రం చెప్పరు. బయటికి ఒకవేళ బతికే ఉంటే బయటికి రావడానికి కూడా ఉచ్చబోసుకునే నాయకుడు అవుతాడా?